ఉదాహరణకి ఒక భర్త భార్యని చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయాడు. ఈ భార్య వెయిట్ చేస్తూ ఉంది. 1 ఇయర్ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత భర్త అక్కడి నుంచి ఈమెకి పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. అంటే ఈ భర్త ఏం చేస్తాడు, ఒక డివోర్స్ నోటీస్ పంపిస్తాడు. ఏమని పంపిస్తాడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను డివోర్స్కి వెళ్తున్నా అని చెప్పి. కానీ ఈ మీన్ వేళ భార్య వెళ్ళింది అనుకోండి కోర్టుకి, నేను ఇంట్రెస్ట్ ఉంది కానీ అతనే కావాలని చెప్పి ఇక్కడ ఏం చేస్తాడు, డివోర్స్ అడిగే సందర్భంలో భార్య మీద ఉన్నవి లేనివి లేనిపోని అభాండాలు వేసి భర్త ఆమె నుంచి నేను కావాలని చెప్పి కోరుకునే సందర్భంలో భార్య ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే అక్కడ ఏమవుతుంది, భార్య అటువంటి లోపమే లేదు, భార్య కావాలని కోరుకుంటుందని చెప్పి కోర్టు కూడా రేపు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది డివోర్స్ పిటిషన్ చేసేటప్పుడు కూడా. అంటే మ్యూచువల్ కన్సల్ట్ కాకుండా ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది, వీడే కావాలని లేనిపోని అభాండాలు మోపుతున్నాడు, ఆ మీద అభియోగాలు మోపుతున్నాడు అని చెప్పి కూడా భర్తకి నెగిటివ్గా ఈ ఆర్సీఆర్ పిటిషన్ భార్య వేసుకుంటే ఆమెకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే అక్కడ అతను కావాలని కోరుకుంటున్నాడు, అతను కాస్త ఇంకొక అమ్మాయి అఫేర్ కావచ్చు, లేకపోతే ఈ అమ్మాయిని కంప్లీట్గా వద్దనుకున్న రకరకాల కారణాలు ఇచ్చా వద్దనుకునే సందర్భంలో ఈ అమ్మాయి మాత్రం కోరుకుంటుంది, నేను మాత్రం డివోర్స్ కోరుకోవట్లేదని చెప్పి గట్టిగా ఒక వాయిస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఆర్సీఆర్ పిటిషన్ వల్ల. సో ఇది చాలా క్రూషియల్ పిటిషన్. అదేవిధంగా మెయింటెనెన్స్లో కానీ, గృహహింస అంటే డీవీసీ అంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహహింసలో కానీ ఇతరత్ర ఏ కారణాలు ఇచ్చా కూడా ఈ ఆర్సీఆర్ పిటిషన్ కీలకంగా ఉన్న అవకాశం ఉంటుంది, కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది.